అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. హాయ్ ఫ్రెండ్స్, దసరా వచ్చేసింది కదా, ఇంకా నవరాత్రుల పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే అమ్మవారిని బాగా అలంకరించి రూమ్ని డెకరేట్ చేసి పూజ స్టార్ట్ చేస్తాను. అయితే అమ్మ ప్రసాదాలు చేసి ఇస్తుందన్నమాట. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. ముందు గుమ్మాలకి దండలు కట్టడంతో స్టార్ట్ చేశాను. ఇలా మనమే చేసుకుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అది ఇంకా చూడడానికి అందంగా కనిపిస్తే అదో హ్యాపీనెస్ అన్నమాట. అమ్మవారికి చీర కట్టిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. సో నేనైతే ఎప్పుడు పట్టు చీరనే తీసుకుంటాను, అమ్మవారికి నిండుగా కనిపిస్తుంది కాబట్టి. ఇలా 2 షేడ్స్ ఉన్న చీర తీసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. సో స్టెప్స్ వైజ్ మడత పెట్టేసి చీర కట్టడం స్టార్ట్ చేశాను. రూమ్ గ్రీనరీగా ఉంటే ఇంకా లుక్ బాగుంటుంది కదా. అందుకే అరిటాకులను తెప్పించి దాని థర్మాకోల్ షీట్ పై డబుల్ టేప్ ఉంటుంది కదా, సో ఆ డబుల్ టేప్ తో అంటించేసి పైన పూలతో డెకరేట్ చేసుకున్నాను. చామంతి పూలు, గులాబీలు, ఇలా మన దగ్గర ఏదున్నా కూడా డిఫరెంట్ కలర్ షేడ్స్ యూస్ చేస్తే అవి ఇంకా నిండుగా కనిపిస్తాయి.
ఫైనల్ గా అయితే లుక్ ఇలా వచ్చింది. ఎలా అనిపించిందో కామెంట్ లో మెన్షన్ చేయాలి. ఇంకా ఎక్కువ షీట్స్ యూస్ చేస్తే ఇంకా నిండుగా కనిపిస్తుంది. నెక్స్ట్ అమ్మవారిని అలంకరించడానికి ఇలా ఒక ఎత్తుపీట తీసుకొని దానిపైన మనకు ఒక పెద్ద సైజ్ బిందె లాంటిది తీసుకొని కొద్దిగా బియ్యం వేసుకుంటే బరువుగా ఉంటుంది. సో ఇంకొక చిన్న సైజ్ చెంబులాగా తీసుకొని దానికి చీరను కట్టాలి. చీరని కంప్లీట్గా కట్టేసిన తర్వాత మన దగ్గర ఉన్న నగలతో అలంకరించుకుంటే అమ్మవారి ఫేస్ నిండుగా కనిపిస్తుంది. అమ్మవారి ఫేస్ అయితే నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. స్టోన్స్ ఇంకా చిన్న చిన్న పూసలు యూస్ చేసి కుందన్స్ యూస్ చేసి నిండుగా డెకరేట్ చేసుకున్నాను. సో అలా చేసుకుంటే అమ్మవారి ఫేస్ ఇంకా లుక్ బాగా కనిపిస్తారు. సో మనం నగలు పెట్టిన తర్వాత గాజులు కూడా వేస్తే ఫైనల్గా అయితే ఈ లుక్ వచ్చింది. ఫైనల్గా అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.